హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మనం ఈ వీడియోలో రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, ఇంద్రమ్మ ఇల్లు అండ్ రేషన్ కార్డు గురించి అయితే మాట్లాడబోతున్నాము. సో రీసెంట్గా గవర్నమెంట్ అయితే ఈ 4 స్కీమ్స్కి అయితే అమలు చేస్తారని అయితే చెప్పారు. సో ఎప్పుడు అమలు చేస్తారంటే 26 జనవరి నాడు అయితే ఈ అమలు చేస్తారని అయితే చెప్పారు. సో దసరా కానుకగా అయితే ఈ 13 జనవరి 2025కి అయితే ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. దీంట్లో ఈ 4 స్కీమ్స్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టడం అనేది జరిగింది. అవి ఏంటంటే ఫస్ట్ వన్ రైతు భరోసా. సో రైతు భరోసా అనేది 15,000 ఇస్తా అని అయితే వీళ్ళైతే మేనిఫెస్టోలో ఎలక్షన్స్ అప్పుడు చెప్పారు. సో ఇప్పుడైతే ప్రజెంట్గా 12,000 ఇస్తా అని అయితే చెప్తున్నారు. సో అది ఎప్పుడు ఇస్తారు అంటే 26 జనవరి నాడు అయితే గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి దీంట్లో ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు అనేది అది రైతులకి అడిగి వాళ్ళతోని సజెషన్స్ తీసుకొని వీళ్ళైతే అమలు చేస్తారని అయితే చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వ్యవసాయం చేసిన భూములకు మాత్రమే ఇది ఇవ్వడం అనేది జరుగుతుందని అయితే వాళ్ళైతే చెప్పారు. వ్యవసాయం చేయని భూములకైతే వీళ్ళైతే కట్ చేస్తానైతే చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రతి గ్రామంలో అండ్ ప్రతి మండలంలో అయితే ఈ సభ అనేది నిర్వహిస్తారు అని అయితే వీళ్ళైతే చెప్పారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా. ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అంటే ఎవరైతే కూలీలు ఉంటారో, రైతు కూలీలు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో దీంట్లో ఏం కండిషన్స్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు 100 రోజులు ఉన్నాయనుకోండి, దాంట్లో 20 రోజులు మీరు కంపల్సరీ అయితే ఈ కూలి పనికి వెళ్ళాల్సి ఉంటుంది. సో అలాంటి వాళ్ళే దీనికి అర్హులని అయితే వీళ్ళైతే చెప్పారు. సో దీనికి ఈ స్కీమ్స్కి అయితే సెంట్రల్లో ఒక స్కీమ్ ఉంది. ఈ గరీబ్ కళ్యాణ్ యోజన అనేది సెంట్రల్ స్కీమ్ ఉంది కదా, దానికి ఈ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అనేది ఈ లింక్ చేస్తారు స్కీమ్కి. ఎందుకంటే తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగలేదు కదా. సో సెంట్రల్ స్కీమే వీళ్ళైతే మీకు అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. వీళ్ళు సొంతంగా అయితే ఏమి ఇస్తలేరు. ఏంటంటే వీళ్ళు ఇచ్చినట్టు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అనేది పేరు పెట్టడం అనేది జరిగింది. మీకు ఫండ్ వచ్చేది మాత్రం సెంట్రల్కి వెళ్ళే. సో దీంట్లో కండిషన్స్ ఏంటి అంటే ఈ ఈ దీనికి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఎలాంటి భూమి అయితే ఉండకూడదని అయితే వీళ్ళైతే చెప్పారు. అండ్ ఇవి ఇంకా 100 రోజుల్లో 20 రోజులు మాత్రం కంపల్సరీ మీరు ఈ కూలి పనికి అయితే వెళ్ళాల్సి ఉంటుందని అయితే వీళ్ళైతే స్పష్టం చేశారు. నెక్స్ట్ స్కీమ్ ఏంటి అంటే ఇంద్రమ్మ ఇల్లు. ఇంద్రమ్మ ఇల్లుకి అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఈ స్కీమ్ గిట 26 జనవరి నాడు అయితే వార్డు సభలు, గ్రామ సభలు అండ్ ఇవి ఏమేమి ఉంటాయో అంటే పట్టణంలో అయితే వార్డు సభలు, అంటే విలేజ్లో అయితే గ్రామ సభలు నిర్వహించి దీని గురించి ఎవరు అనర్హులు కాదో వాళ్ళకైతే లిస్ట్ రావడం అనేది జరుగుతుంది. అండ్ గ్రామ సభలు అంటే ఎంపిక చేసి వీళ్ళైతే సెలెక్ట్ చేస్తారని అయితే చెప్పారు. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి నియోజకవర్గంలో 3,500 మందికి అయితే ఈ 5 లక్షలు అయితే రావడం అనేది జరుగుతుంది. ఈ 5 లక్షలు అనేది ఒకటేసారి ఇవ్వరు, ఒక 4 భాగాలు అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే మనమే ఫస్ట్ ఈ అమౌంట్ పెట్టుకొని బునియాదులు లేవట్టుకోవడం అనేది జరుగుతుంది. సో దాని తర్వాత అయితే వీలైతే మనకు ఈ చెక్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకా దీంట్లో కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు. ఏంటి అంటే ఫస్ట్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రం ఎలాంటి రేషన్ కార్డు ఉండకపోయినా ఇది అయితే అర్హులు చేస్తారని చెప్పారు. అండ్ సెకండ్ ఫేజ్లో మాత్రం రేషన్ కార్డు అనేది కంపల్సరీ అయితే అంటే ఇంపార్టెంట్ అని అయితే వీళ్ళైతే చెప్పారు. ఏంటి అంటే సెకండ్ ఫేజ్లో రేషన్ కార్డు ఉంటే మాత్రమే మీకు ఇల్లు అనేది ఇవ్వడం అనేది జరుగుతుందని అయితే చెప్పారు. సో చాలామంది అయితే ఒక 70% మంది అయితే ఇల్లు లేదని పెట్టారు, అంటే లేదు వాళ్ళకి. సో అప్లికేషన్స్ అలా తెలిసింది. సో 20% మందికే ఈ ఓన్ జగా అండ్ ఇల్లు ఉండడం అనేది జరిగింది. సో వీళ్ళకి మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ ఇల్లు లేని వాళ్ళకి మాత్రం ఎప్పుడు ఇస్తారో అనేది ఇంకా వాళ్ళైతే అప్డేట్ అయితే చేయలేదు. ఈ ఏంటంటే వచ్చే 10 సంవత్సరాల దాకా మా గవర్నమెంట్ ఉంటుంది, అప్పటిదాకా ఇస్తామని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో ప్రజలు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో మనం వేచి చూడాల్సిందే. అండ్ ఈ ఇంద్రమ్మ ఇల్లు గురించి అయితే 26 జనవరి దాకా అయితే వెయిట్ చేయాల్సిందే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్
రేషన్ కార్డ్ గురించి అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ రేషన్ కార్డ్ అనేది 26 జనవరి నాడు అయితే వీళ్ళైతే ఒకటి జియో అనేది రిలీజ్ చేస్తారంటే అంటే గత ప్రభుత్వం 2014లో ఎలాంటి జియో ఉందో అలాంటిదే, కానీ దాంట్లో ఏం మార్పులు చేర్పు చేయరంట. సో ఆ ప్రకారంగానే అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి సెలెక్ట్ చేయడం అని జరుగుతుంది. ఎలా సెలెక్ట్ చేస్తారో అంటే మీరు పోయిన కొద్ది నెలల కింద అయితే కుటుంబ సర్వే అనేది జరిగింది కదా, సో దాని బేస్ పట్టుకొని ఎవరికి రేషన్ కార్డు ఉందో ఎవరికి రేషన్ కార్డు లేదో వాళ్ళకి సెలెక్ట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుందని అయితే ఈ 2 డేస్ బ్యాక్ అయితే న్యూస్ అనేది రావడం అనేది జరిగింది న్యూస్ పేపర్లో. సో దాని ప్రకారంగా అయితే మీకు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా దీంట్లో చాలామంది అయితే అప్లై చేసుకోవడం అని జరిగింది. ప్రతి ఒక్కరికైతే రేషన్ కార్డ్ ఇస్తానైతే వీళ్ళైతే చెప్తున్నారు. సో వేచి చూడాల్సిందే 26 జనవరి నాడు ప్రతి ఒక్కరికి రావాలని మన ఛానల్ కోరుకుంటుంది. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.